శ్రీ గురుభ్యో నమ. సభాయే నమ. పాత పాటల పట్టుకొమ్మ శీర్షికలో పెళ్లి పాటలు అన్న విభాగంలో పెళ్లి పుస్తకం చిత్రం నుంచి ఆరుద్ర గారు రచించినటువంటి శ్రీరస్తు శుభమస్తు అన్న పాట నాకు మీరు ఇచ్చారు ఇవాళ. ఇది ఆరుద్ర గారు చాలా అద్భుతంగా రచించినటువంటి పాట. నిజానికి వివాహానికి సంబంధించిన కల్ప ప్రధాన విషయాలన్నీ కూడా ఇందులోకి తీసుకొచ్చేశారు. పాట ఎత్తుగడే శ్రీరస్తు శుభమస్తు 6 మాటలు. శ్రీరస్తు శుభమస్తు ఎక్కడ ప్రారంభం అంటే వివాహం నిశ్చయమైన తర్వాత శుభలేఖ మీద కూడా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని వేస్తారు. శ్రీరస్తు అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీకారం ఇద్దరి పేర్ల ముందుకి రావాలి. అందుకే చూడండి, వివాహం శుభలేఖ వేసినప్పుడు శ్రీమతి మరియు శ్రీ అని వేస్తారు. అంటే శ్రీ ఫలానా ఆయన, శ్రీమతి ఫలానా ఆవిడ. శ్రీకారం పేరు ముందుకు వచ్చింది అంటే గుర్తు ఏమిటంటే వివాహమై గృహస్థాశ్రమ ప్రవేశం చేశారు అని గుర్తు. గృహస్థాశ్రమ ప్రవేశం ఎందుకు చేస్తారు అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తే తప్ప మనిషికి శరీరం పెరుగుతున్నప్పుడు దానితో పెరిగేటటువంటి కామము ధర్మము చేత ముడిపడడానికి అవకాశం కలగదు. ధర్మము చేత కామము ముడిపడాలి. ముడిపడి గొప్ప అర్థము కలగాలి. అర్థము అంటే భోగవస్తువు, సుఖానికి కారణం. నిజానికి ఒక కుర్చీ ఉందనుకోండి, అది కొన్నాళ్ళు పోయాక విరిగిపోవచ్చు. కానీ నిజానికి శాశ్వతమైనటువంటి సుఖస్థానం ఎవరు అంటే కొడుకు కూతురు, ఆడపిల్ల మగపిల్లాడు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళని మించినటువంటిది లేదు ఐశ్వర్యం, వాళ్ళని మించినటువంటి అర్థము లేదు. ఎందుకు లేదు అంటే మగపిల్లవాడు ఉన్నాడు, వాడు పెరిగి పెద్దవాడై సంపాదించడం మొదలెట్టిన తర్వాత తండ్రికి పెద్ద ఊరట, వాడి భుజం మీద చెయ్యేసుకుని టీవీగా నడిచెడతాడు. నా కొడుకున్నాడు నాకేమిటంటాడు. కూతురుంది, ఆమెకి వివాహం చేస్తాడు. వివాహం చేసిన కారణం చేత దశ పూర్వేషాం దశాపరేషాం, తనకి ముందు 10 తరాలు, తన వెనక 10 తరాలు, తనతో కలిపి 21 తరాలు తరించిపోయాయి ఒక్క కన్యని దానం చేయడం వల్ల. అంటే ఒక ఆడపిల్ల ఉంటే తను కాదు 21 తరాలు తరింపజేయడానికి కారణమైంది. కొడుకు అంత ఊరటకి కారణమయ్యాడు. నిజానికి మగపిల్లవాడు ఎక్కడ పుట్టాడో వాళ్ళని తరింపజేస్తాడు. ఆడపిల్ల తన ధార్మికమైన నడవడి చేత అత్తవారిని పుట్టింటి వారిని కూడా తరింపజేస్తుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి సంతానము గొప్ప అర్థము. అందుకని వివాహానికి సంకల్పం ఏమిటి? ఏమిటి శ్రీ, ఏ ఐశ్వర్యం కావాలి నీకు అంటే అసలు వివాహానికి సంబంధించిన సంకల్పంలో ఏం చెప్తారంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియముద్వహే, నేను ఈమెని ధార్మికమైన ఉపకరణంగా స్వీకరిస్తున్నాను. ఈమె వలన నాకేం కలగాలి అంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ధార్మికమైనటువంటి సంతానము కలగాలి. ఈమెని నేను స్వీకరించాను కాబట్టి ఈమె ధర్మపత్ని, ఈమెయే నాకు మొట్టమొదటి గొప్ప సంపద. ఎందుకని? ఈమె ఉంది కాబట్టి నేను యజ్ఞం చేయగలను, ఈమె ఉంది కాబట్టి నేను యాగం చేయగలను, ఈమె ఉంది కాబట్టి కన్యాదానం చేయగలను, ఈమె ఉంది కాబట్టి నేను మంగళప్రదుడయ్యాను, 3 రుణముల నుంచి విముక్తుడనవుతాను. కానీ ఈమె లేకపోతే నాకు ఇవన్నీ ఎలా వస్తాయి? నేను ఎలా తరిస్తాను? నాకు అటువంటి స్త్రీ రావాలి. ఆ స్త్రీ ఎవరో కాదు, ఈమెయే నా స్త్రీ. గృహలక్ష్మి గృహే గృహే. అందుకే పెళ్లిపీటల మీదకి వరుడు నడిచొస్తాడు. పెండ్లి కుమార్తెని మాత్రం ధాన్యం పోసి బుట్టలో మేనమామలు తీసుకొస్తారు. ఎందుకని అంటే ఈమె లక్ష్మి నారాయణుణ్ణి పొందడానికి ఎడుతోంది. ఈమె నడిచి రాకూడదు, ఈమెని పద్మంలో తీసుకొస్తున్నాం. సాధారణంగా ఇంట ఆడపిల్ల పుట్టగానే మేనమా ఉన్నాడనుకోండి, ఆయనకి వరస కలిపి మాట్లాడతారు. నేనెప్పుడూ అట్లా ఈమెని చూడలేదు, అటువంటి భావన నాకు లేదు. ఈమెని నారాయణునికి సమర్పించడానికి పవిత్ర హృదయంతో తీసుకొస్తున్నానని చెప్పడానికి మేనమామలు తీసుకొస్తారు. అంత ప్రేమగా, అంత భక్తిగా, అంత పవిత్రంగా తీసుకొచ్చాడు కాబట్టి ఆయన కారకంగా ఆయన సంపూర్ణ ఆయుర్దాయం పొందాలని బట్టల జత పెట్టి ఆయన్ని సత్కరిస్తారు మేనమామని. అంటే ఆమెయే శ్రీ.
ఇదంతా శ్రీ. ఈ శ్రీ నాకు కలగాలి. నేను బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను. ఆమెకి శ్రీ, ఆమె పసుపు కుంకాలు, ఆమె తల్లి కావడం, ఫలానా వారికి నేను ఇల్లాలని, ఆమెకి అదొక గొప్ప సంతోషం. ఫలానా వారికి నేను తల్లిని, అంత ప్రయోజకుడైనటువంటి వాడు, వాడికి తల్లిని, అదో సంతోషం. ఫలానా వాళ్ళకి నాయనమ్మని, అదో సంతోషం. ఫలానా వాళ్ళకి అమ్మమ్మని, అదో సంతోషం. ఫలానా వాళ్ళ కోడల్ని, అదో సంతోషం. ఇదంతా ఆమెకి శ్రీ. ఆయన ఇంత తరించడానికి నేను కారణం. అంత ప్రేమైకమూర్తి, అంత కీర్తివంతుడు, అంత గొప్ప ధార్మికుడు నా భర్త. ఆమెకి శ్రీ. ఇద్దరికీ శ్రీ ఏర్పడడానికి పెళ్ళి. అందుకని శ్రీరస్తు శుభమస్తు. శుభ పరంపరలు కొనసాగాలి. ఇద్దరూ కూడా అట్లా సంసారం చెయ్యాలి. అందుకని శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లి పాట ఎత్తుకున్నారు. ఎత్తుకోవడమే. అసలు నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం దేని కొరకో దాన్ని 3 అక్షరాలతో మొదలెట్టేశారు. శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. ఏదైనా ఓ పుస్తకం తీసుకుని మనం ఏదో కొన్ని ముఖ్యమైన విషయాలు రాద్దాం అనుకున్నాం అనుకోండి. గోవు వైశిష్ట్యము అని నేను ఏదో వ్రాద్దాం అనుకున్నాను అనుకోండి. ముందు శ్రీ అని రాస్తాను. అంటే శ్రీకారం చుట్టాడు అంటే మొదలెట్టాడని గుర్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. పెళ్లి పుస్తకంలో శ్రీకారం రాశారంటే ఇంకా ఆ పుస్తకంలో రాయడం మొదలెట్టారు. అంటే ఇద్దరు ఒకటయ్యారు. తర్వాత 4 అవుతారు, 5 అవుతారు, 6 అవుతారు. తర్వాత మనవలు వస్తారు. తర్వాత ముని మనవలు వస్తారు, బియ్యాలారు వస్తారు, బావమరిది, ఆడబడుచు, వదిన్లు, మరదళ్ళు, అనుబంధాలు బోల్డన్ని పెరిగాయి. తాను వృద్ధిలోకి రావాలి, తాను యజ్ఞయాగాదులు చెయ్యాలి, ఎన్నో మంచి కార్యాలు చెయ్యాలి. ఇదంతా పెళ్లి పుస్తకానికి శ్రీకారం చుట్టారు. అంటే గృహస్థాశ్రమం ప్రారంభమైంది. కాబట్టి అక్కడ మొదలైందయ్యా అని చెప్పడానికి ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. ఇంకా ఇప్పుడు శ్రీకారం చుట్టాడు కదూ, వ్యాసం రాయడం మొదలెట్టినట్లే ఇంకా ఇక్కడి నుంచి ఆకారం దాల్చుతుంది. అది మీరు ఎంత ఊహ చేస్తే అంత. ఆ సంతోషం, ఆ ఇద్దరి మధ్య వచ్చే చిరుకోపాలు, మళ్ళీ ఆ కోపం తీరిపోవడం, మాట్లాడుకోవడం, కొడుకు పుట్టాడని సంతోషం, కూతురు పుట్టిందని సంతోషం, దానికి కొత్త బట్టలు కొంటే సంతోషం, వీడికి కొత్త బట్టలు కొంటే సంతోషం. ఏదో మంగళగౌరి వ్రతం వచ్చిందనుకోండి, శ్రావణ మాసం నాడు కూతుర్ని కూర్చోబెట్టి మంగళగౌరి వ్రతం చేయిస్తున్నాడు అనుకోండి, కొడుకు వచ్చి నాన్నగారండి ఎప్పుడు చెల్లెలికైనా నేను చేయడానికి ఏమి ఉండదా, నేను ఏదైనా చేస్తానంటే తండ్రికి ఏం చేయాలో అర్థం కాక ఓ ఆవు బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టి చెల్లి మంగళగౌరి వ్రతం చేస్తుంది, అదే నామాలకి నువ్వు గోవుకి పూజ చేసేయి అంటే వాడు కూడా సంతోషంగా ఓ చిన్న పంచె కట్టుకుని అక్కడ కూర్చుని గోవుకి పూజ చేస్తాడు. ఇవన్నీ మధురాతి మధురమైనటువంటి విషయాలు. జీవితం అన్న పుస్తకంలో వెలుతురు మరకలు, ఇవన్నీ గుర్తుండిపోయేటటువంటి సంఘటనలు. అవి తలుచుకొని పొంగిపోతాడు పెద్దవాడయ్యాక కూడా. కాబట్టి ఇక ఇక్కడి నుంచి ఆ పుస్తకం మొదలైంది. ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. ఇన్నాళ్ళు ఏం పర్వాలేదు ఆలస్యంగా వెళ్ళినా అనుకునేవాడు. ఇప్పుడు అలా కాదు, తన కోసం ఇంకో ప్రాణం ఎదురు చూస్తుంటుంది. ఏదైనా తన దృష్టితో తన కళ్ళజోడులోంచి ఆలోచించడం మొదలవుతుంది. అమ్మో నేను వెళ్ళకపోతే అది కొట్టుకుపోతుంది, వెళ్ళిపోవాలి అని. కాబట్టి ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. ఆరుద్ర గారు చాలా చమత్కారం చేశారు ఈ రాయడంలో. చాలా తేట తెలుగులో అందంగా రాసేశారు. తల మీద చెయ్యి వేసి ఒట్లు పెట్టినా. నిజానికి పెళ్లిలో తల మీద చెయ్యేసి ఒట్లు పెట్టుకునే ప్రక్రియ లేదు. మరి ఆయన అంత అందంగా ఎలా తీసుకొచ్చారు, ఎలా రాశారు అంటే, తల మీద చెయ్యి వేసేది జీలకర్ర బెల్లం పెట్టడానికి తల మీద చెయ్యి వేస్తారు. అసలు నిజానికి తల మీద చెయ్యి వేసి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కన్నా పెళ్లిలో సుముహూర్తానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం. మధ్యలో తెర ఎందుకు అడ్డు పెడతారు అంటే ఆ గడియ విఘడియ ఆ ముహూర్తం వేళటికి ఇద్దరూ తెర తీసేస్తే ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవాలి. దానికి మంత్రం కూడా అఘోర చక్షు అపతిఘ్నియేధి శివా పశుభ్యం సుమనాహ సువర్చాహ అని.
నేను ఈమె కళ్ళల్లోకి చూస్తున్నదేదో ఆమె నా కళ్ళల్లోకి చూస్తున్నదేదో అది సుముహూర్తం అని సభని ఉద్దేశించి ఆమె వంక చూసిన తరువాత ఒక మాట అంటాడు. కన్యానిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు ఇది అనుగృహంతో, నేను ఈమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసిన ముహూర్తమేదో అది సుముహూర్తము కావాలని మీ అందరూ ఆశీర్వదించండి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ లేచి చేతితో అక్షతలు పట్టుకుని దగ్గరికి వచ్చి వాళ్ళంటారు, కన్యానిరీక్షణ ముహూర్త సుముహూర్తోస్తు, నువ్వు ఆమె కళ్ళల్లోకి చూసిన ముహూర్తమేదో అదే శుభముహూర్తమో, ఆమె నిన్ను నువ్వు ఆమెని ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నది శుభముహూర్తం అని అక్షతలేస్తారు. మరి జీలకర్ర బెల్లం ఎందుకు వచ్చింది అంటే, సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం ఎందుకు వచ్చింది అంటే, జీలకర్ర మంగళప్రదమైనటువంటి వస్తువు, చాలా మంగళప్రదమైన వస్తువులలో జీలకర్ర ఒకటి. బెల్లానికి నిలవదోషం లేదు. అందుకే ఏదైనా నైవేద్యం వండినప్పుడు ఇంట్లో పప్పు లేకపోతే ఇంకొకటో నిలవ ఉన్నది రుబ్బి మనం బూరి తయారు చేస్తున్నారనుకోండి, దాంట్లో వాడే పదార్థాలు ఇంట్లో ఓ 4-5 రోజులో 10 రోజుల నుంచో నిలవ ఉన్నవో ఏవో అయ్యి ఉండొచ్చు. ఒక రాత్రైనా నిలవండి మర్నాడు వండొచ్చు, రేపు పండగాని ఇవాళ తెచ్చుకుని రేపు వండొచ్చు. ఆ నిలవ దోషం పోవడానికి ఏం చేస్తారంటే బెల్లం కలుపుతారు, లేదా అన్నీ అక్కడ పెట్టి బెల్లం గట్ట కూడా పెడతారు. పెడితే ఏమవుతుందంటే నిలవ దోషం పోతుంది. జీలకర్ర బెల్లం కలిపి నూరితే ధనాత్మక విద్యుత్ ఏర్పడుతుంది అని, అది ఒకళ్ళ యొక్క మూర్ధన్య స్థానమునందు ఒకరు సుముహూర్తంలో ఉంచుకుంటే ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసి ఇద్దరి యొక్క మనస్సులు ఒక్కటై కలిసి ప్రస్థానం చేస్తారు అని. అప్పటి వరకు 2 మనసులు, ఇప్పుడు 2 మనసులు ఒకటైపోయి ఒక మనసు అయిపోవాలి. 2 శరీరాలున్నా మనసు ఒక్కటే. అందుకే ఇక ఆ తర్వాత ఇద్దరిని వేరువేరుగా కూర్చోపెట్టరు. పెళ్లి పీట అని ఒకటే పీట వేసేసి దాని మీద వస్త్రం వేసి ఇద్దరిని దాని మీద కూర్చోబెడతారు. అంటే ఇక ఇద్దరి మధ్యలోంచి కూడా నడవరు. మనసులు ఒకటైపోవడం పెళ్లిలో అత్యంత ప్రధానమైన విషయం. దాని కొరకు వివాహ కల్పం అంతా వచ్చింది. కాబట్టి నిజానికి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కన్నా ముందు తెరదించడం ఎందుకంటే ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం. ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, అసలు నిజానికి తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకుంటాడు, ప్రధానమైన ఒట్టు ఒకటి పెడతాడు. ఏమిటా ఒట్టు అంటే, ఆమెని నీకు భార్యగా ఇస్తాను, ధర్మపత్నిగా ఇస్తా, కానీ నాకు ఈ మాట ఇస్తేనే అంటాడు పెళ్లి కూతురు తండ్రి. ఏమిటా మాట అంటే, ధర్మేచ అర్ధేచ కామేచ త్వయైష నాతిచరితవ్యా, ధర్మమునందు అర్ధమునందు కామమునందు ఈమెని నేను అతిక్రమించనని నాకు మాట ఇస్తే ఈమెను నీకు ఇస్తాను. నాతి చరామి, నేను అతిక్రమించను అని మాటిచ్చాడు. అని మామగారికి మాటిచ్చే ముందుట జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, తల మీద చెయ్యి పెట్టడం ఎలా ఉందంటేట ఒట్టు పెట్టినట్టు ఉందిట. ఆ ఒక్క సంఘటనని అడ్డుపెట్టి పెళ్లిలో ప్రధానమైనటువంటి పరస్పర నిరీక్షణం, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, సభనంతటినీ అడగడం, ధర్మేచ అర్ధేచ కామేచ మామగారికి ప్రమాణం చేయడం, వీటన్నింటినీ కలిపి అందులోకి తీసుకొచ్చేశారు ఆరుద్ర గారు. ఎంత అందంగా తీసుకొచ్చేశారో చూడండి. ఒక్క చరణంలో ఇంత విషయాన్ని పెళ్లి కల్పాన్నంతటినీ తీసుకొచ్చి తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన, దాని పేరే తాళి. తాళి అంటే తాళ అంటే తాటి చెట్టు. తాటాకు ప్రధానంగా ఆ తాడులోకి ముడివేస్తారు, ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. భాస్కర్ రాయల వారు ఆ లలితా సహస్రనామంలో సౌభాగ్య వస్తువుల గురించి చెప్పినప్పుడు ఈ విషయాన్ని కూడా చెప్తారు. తాళీ పలాశ తాటంకాం అని, అవటు తట ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకాం అంటారు కాళిదాస మహాకవి నవరత్నమాలికా స్తోత్రంలో. సరిగమ పద నిరతాం వీణా సంక్రాంత కాంతహస్తాంతాం తాం శాంతాం మృదుల స్వాంతాం కుచభరతాం తాం నమామి శివకాంతాం అవటు ఘటిత జూటీ తాడిత తాళీ పలాశ తాటంకాం అంటారు. అంటే తాళీ పలాశ తాటంకాం అంటే ఆమె చెవులకి కూడా తాటంకములు, తాటాకుతో చేసినవి పెట్టుకుంటున్నవి. తాళి మెడలో ఆ మంగళసూత్రం కట్టినప్పుడు కట్టేటటువంటి తాటిలో తాటాకు ముక్కని కలుపుతారు, అందుకని తాళి.
ఆ తల్లి మంగళదేవతగా దాని యందు ఉంటుంది. అటువంటి తాళిబొట్టు మెడను కట్టి, ఆ తాళిబొట్టు మెడను కడతారు. మెడను కట్టి ఎక్కడ కడతారో తెలియదేమిటి, దాన్ని అంతా అలా చెప్పడం ఎందుకు ఆరుద్ర గారు? తాళిబొట్టు మెడను కట్టి అని అంటే, ఈ తాళిబొట్టు మెడని కట్టేటప్పుడు సూత్రం ఉండాలి. అందులో శతమానములని ఉంటాయి. అంటే శతనిష్క బంగారములతో ఉంటుంది కాబట్టి దానికి శతమానం అని పేరు. ఇప్పుడు ఆ సూత్రం ఏదైతే ఉందో దానిని మెడలో పెట్టి వెనక భాగంలో 3 ముళ్ళు వేస్తాడు. 3 వేశాడంటే సత్యం అని. ఇప్పుడు ఇక్కడే ఎందుకు కట్టాలి 3 ముళ్ళు? శరీరంలో ఇంకెక్కడైనా కట్టకూడదా? మెడను కట్టి అని ప్రత్యేకంగా ఆరుద్ర గారు కూడా చెప్పడం వెనక ఉన్న గొప్పతనం ఏమిటంటే, మెడకి అక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం చాలా చాలా గొప్ప చక్రం. ఈ చక్రానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అక్కడ అధిదేవతలుగా ఉంటారు. అలా అధిదేవతలుగా ఉన్న కారణం చేత వాళ్ళు లోకానికి అంతటికీ కూడా మొట్టమొదటి దంపతులు, ఆది దంపతులు. వాళ్ళ పాదముల మీదకి వెళ్ళేటట్టుగా అక్కడ 3 ముళ్ళు వేసి బొట్టు పెడతారు. అంటే దాని అర్థం ఏమిటంటే, భగవంతుడు ఒక సూత్రాన్ని పెట్టాడు. ఏమిటి ఆ సూత్రం అంటే ఈ కంఠం. ఇది అసలు సూత్రం. ఈ సూత్రంలో పైన తల ఉంటుంది, కింద శరీరం అంతా ఉంటుంది. ఈ శరీరానికి ఎక్కడ ఏ ఇబ్బంది రానివ్వండి, ఈ సూత్రంలోంచి తలకి వెడుతుంది సందేశం. నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోండి, ఏదో నన్ను కరుస్తోందనుకోండి, ఏ మోకాల దగ్గర చెప్పుకుంటుంది బాధ, ఎవరో కరుస్తున్నారు నన్ను, ఎవరో కరుస్తున్నారని. అప్పుడు తల నువ్వు మాట్లాడడం ఆపకుండా మాట్లాడుతూనే, ఓ చెయ్యి నువ్వు వెళ్ళి ఆ మోకాలు కింది భాగంలో ఒక్కసారి కొంచెం ఒత్తిగిలించిరా, ఏదైనా ఉంటే పోతుంది అని చెప్తుంది. అంటే శరీరం యొక్క బాధలని వింటుంది, ఆదేశాలు ఇచ్చి కాపాడుకుంటుంటుంది శిరస్సు. అన్నీ శిరస్సుకు పెడతాయి. శిరస్సు విసుగు లేకుండా శరీరంతో సంబంధం పెట్టుకుని కాపాడుకుంటుంది. శిరస్సు శరీరము కలిసి ప్రస్థానం చేస్తూ తరిస్తాయి. శిరస్సు చెప్తే నీ చేయనని శరీరం అందం. శరీరం ఏదైనా అడిగితే శిరస్సు తిరస్కరించదు. ఈ రెండిటిని కలిపేటటువంటి మంగళసూత్రం నిజానికి ఇది, ఈ గొట్టం కంఠం. ఈ కంఠంలోంచే మాట వస్తుంది. ఈ కంఠానికి వెనక విశుద్ధి చక్రంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. ఆ శ్లోకంలో దీని గురించి మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్తారు. ఎందుకని అంటే, ఈ విశుద్ధి చక్రం ఏదైతే ఉందో ఆ విశుద్ధి చక్రం వెనకాతల వాళ్ళిద్దరి యొక్క పాద ద్వంద్వం ఉంటుంది కాబట్టి మంగళసూత్రము ఇది, కాబట్టి దానికి మంగళసూత్రము కడతారు. ఆ శిరస్సు శరీరము ఎలా కలిసి ఉన్నాయో, శిరస్సు చెప్పిన మాట కిందనున్నవి కాదనవు, క్రిందనున్న శరీరం చెప్పిన మాట శిరస్సు కాదందు. అవి కలిసి ఎలా ప్రస్థానం చేస్తున్నాయో మనం కూడా అలా ప్రస్థానం చేద్దాం. అందుకని మంగళసూత్రం మెడకి కడతారు. అలా మెడకి కట్టడం అనేటటువంటి దాని వెనకాతల అంత గొప్ప విషయం ఉంది సుమా అని, విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. ఆ విశుద్ధి చక్రం అంత గొప్పది అని. కాబట్టి తాళిబొట్టు మెడను కట్టి, మెడను తాళిబొట్టు కట్టడంలో పెళ్లిలో ఇంత గొప్ప అర్థం ఉంది సుమా. కట్టి ఊరుకోడు, ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమనంటే, మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా శుభ, కాబట్టి కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశతం. నేను నీ మెడలో ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను, ఇది ఎంతకాలం ఉన్నదో అంతకాలము నేనున్నానని గుర్తు. సమస్త మంగళమునకు అదే కారణము. అందుకే అది కట్టేటప్పుడే సభలో సువాసినులందరి మెడలోకి తీసుకెళ్ళి ఒక్కసారి ఆ మంగళసూత్రం మీద పెట్టి తీసుకొస్తారు. ఏ తల్లి మంగళసూత్రాన్ని ఎంత ఉపాసన చేస్తోందో ఆ మంగళదేవతానుగ్రహం ఈ పిల్లకి కూడా కలిగి ఆమె కూడా దీర్ఘ సౌమాంగల్యంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి అప్పుడు ఆ మంగళసూత్రాన్ని తెచ్చి కట్టిస్తారు. మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా, నేను ఉన్నానని గుర్తేమిటంటే ఈ మంగళసూత్రమే.
నీ మెడలో ఇది ఎంతకాలం ఉన్నదో అంతకాలము నేనున్నానని గుర్తు. ఇదే మన ఇద్దరి యొక్క సమస్త మంగళములకు కారణమయ్యున్నది. అందుకని సర్వమంగళాదేవతని మంగళసూత్రంలోకి ఆవాహన చేసి పూజ చేసి అప్పుడు తెచ్చి మంగళసూత్రం కడతాడు భార్య మెడలో. కాబట్టి కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశతం, నీవు 100 సంవత్సరములు జీవించడము కాక. ఆ మంగళసూత్రంతో ఆవిడ 100 ఏళ్ళు ఉందంటే ఈయన కూడా దీర్ఘాయుష్మంతుడై ఉన్నాడు అని. కాబట్టి అంత గొప్పగా మంగళసూత్రాధిష్టాన దేవతకి పూజ చేసి మెడలో కడతాడు వరుడు. అంటే పెళ్ళి కల్పాన్నంతటినీ ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. కాబట్టి తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా ఆ బొట్టు, ఆ పసుపు, ఆ కుంకంలో ఉంది. అసలు సౌభాగ్యం అంతా అదే. ఆ కుంకం అనేటటువంటిది, ఆ బొట్టు అన్నది అంత గొప్ప. పెద్ద సత్కారం ఏమిటంటే బొట్టు పెట్టడం. ఎవరైనా ఇంటికి వస్తే బొట్టు పెట్టి పంపిస్తారు. బొట్టు పెట్టి పంపించారు అంటే పరమ మర్యాద చేశారు అని గుర్తు. కాబట్టి తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్నికల్లు తొక్కినా, సప్తపదులు పెట్టినా, ఇవన్నీ ఏది చేసినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్నికల్లు తొక్కినా, సప్తపదులు మెట్టినా. ఈ సన్నికల్లు తొక్కడం ఎందుకు? ఇత పూర్వం ఎక్కడో ఒక పాటలో మనం దాని గురించి ప్రస్తావన చేశాం కూడా. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కొత్త అనుబంధాలు బోల్డన్ని వస్తాయి. అత్తగారు, మామగారు, మరుదులు, బావగారులు, అక్కడికి వచ్చేటటువంటి అతిథులు, అక్కడికి వచ్చేటటువంటి బంధువులు, ఆడబడుచు భర్త, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరితో ప్రవర్తించేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆమె స్థిరత్వమును పొంది ఉండాలి. భర్తగారి మనశ్శాంతి, అత్తమామల మనశ్శాంతి, ఆ అత్తవారింటి గౌరవం ఆమె మీద ఆధారపడ్డాయి. అందుకని నేను దృఢంగా ఇదిగో ఈ సన్నికల్లు ఎలా నిలబడిందో అలా నిలబడగలుగుతానని చెప్పించడానికి ఆమె చేత సన్నికల్లు తొక్కిస్తారు. ఆమె ఎంత ప్రధానమైన వ్యక్తిత్వం ఉన్నదో చెప్పడానికి. సన్నికల్లు తొక్కినా, సప్తపదులు మెట్టినా. సప్తపది పూర్తవకపోతే అసలు నిజానికి పెళ్ళి పూర్తయినట్లు కాదు. ఆ సప్తపది 7 అడుగులు వేసేటప్పుడు సఖ్యత్వాన్ని ప్రధానంగా అడుగుతారు. సఖ్యత్వము, వియుక్తలం కాకుండా ఉండాలి. ఇద్దరం పరస్పరం ఆలోచించి చేద్దాం. ఏ పని చేసినా ఆలోచించి చేసుకుందాం. ఎందుకంటే మీరు మంచివారే కావచ్చు, మీకు దీర్ఘదృష్టి లేకపోవచ్చు. అమాయకత్వంతో ఇప్పటికి ఇది బాగుందని చేస్తే భవిష్యత్తులో అది ప్రమాదకరం కావచ్చు. లేదా అది మంచిదైనా కూడా ఆ ఏపాటి అనిపించి వదిలిపెట్టేయచ్చు. అంత దీర్ఘదృష్టి, అంత ఆలోచనా శక్తి లేనప్పుడు భార్య ఆ చెప్పొచ్చేదా అన్న మాట అనకూడదు. ఆమెకి బాగా ఆలోచన ఉండొచ్చు. అందుకని ఆమెని సంప్రదించి చేస్తూ ఉండాలి. ఇద్దరికీ అట్లా సంప్రదించి ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకొని ఇద్దరూ మాట్లాడుకుని చేయడం అలవాటైందనుకోండి, ఏమవుతుందంటే ఒకళ్ళు ఏదైనా పొరపాటు చేస్తున్నా రెండో వాళ్ళు దిద్దుతారు. నేను ఆలోచించినప్పుడు నా గురించి ఆలోచిస్తూ చేస్తాను. నా భార్య ఆలోచించేటప్పుడు నా క్షేమాన్ని ఆలోచిస్తూ చేస్తాను. నేను దాని గురించి ఆలోచించినప్పుడు దాని క్షేమాన్ని ఆలోచించి చేస్తాను. మన క్షేమం గురించి మనం ఆలోచించుకోవడం కన్నా మన మీద పరిపూర్ణమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే అది దీర్ఘకాలికంగా నిలబడుతుంది. అందుకని ఒకళ్ళనొకళ్ళం సంప్రదించి నిర్ణయాలు చేద్దాం. పరస్పర ప్రీతితో ఉందాం. అట్లాగే పరస్పర ఆశ్చర్యమవుదాం. ఆయన కన్నా నాకు సంతోషం లేదు, ఆమె కన్నా నాకు సంతోషం లేదు అన్నట్టు ఉండాలి. దీప్తి, మంచి మనసు, అట్లాగే ద్రవ్యంపై సమానమైన హక్కులు, ఇంద్రియ సంయోజనం, ఇవన్నీ కూడా సిద్ధించాలని 7 అడుగులేస్తారు. కాబట్టి ఆ సన్నికల్లు తొక్కినా లేకపోతే సప్తపదులు మెట్టినా మనసు కలవడమే మంత్రం పరమార్థం. నిజానికి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇవన్నీ పైకి చేసేవి కనపడినా వెనక చెప్పే మంత్రాలన్నింటికీ అర్థం ఏమిటి అంటే ఇద్దరం కలుద్దాం, కలిసి చేద్దాం, అదే దాని అర్థం. ఎన్ని మాటలు ఎన్ని చేయనివ్వండి. ఇందులో పైన చెప్పినవి వివాహకల్పంలో ఎన్ని చేసినా మనసు కలవడం ప్రధానం. అందుకే అక్షతారోపణం అని చేయిస్తారు, తలంబ్రాలు పోసుకున్నారంటారు. అందులో కూడా ఇదే అడుగుతారు. పుణ్యం వర్ధతాం,
శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు. మేము సంతోషంగా ఉండాలి, పుష్టి కలగాలి, తుష్టి కలగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, మంచి కర్మలు చెయ్యాలి, ఇద్దరం కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అడుగుతారు. ప్రజామేకామ సమృద్ధ్యతాం మంత్రంతో తలంబ్రాలు పోసుకున్నప్పుడు అడుగుతారు. మేమిద్దరం పరమ ప్రహృష్టంగా ఎంతో సంతోషంగా కలుసుకోవాలి. అంత సంతోషంగా కలిసిన కారణం చేత అంత తేజోవంతులైన సంతానం కలగాలి. పశవో మే కామ సమృద్ధ్యతాం మాకు కావలసినన్ని పశువులు, కావలసినన్ని వాహనాలు అన్నీ ఉండాలి. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం కేవలం దాచుకోవడం కాదు, మేము యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి, ఇవన్నీ మేమిద్దరం కలిసి చెయ్యాలి. అంటే ఏది చేసినా పెళ్ళిలో చిట్ట చివరికి ఏమడుగుతున్నారు? ఇద్దరి యొక్క మనసులు ఒకటవడం అడుగుతున్నారు, ఇద్దరూ కలిసి ఉండాలన్నది అడుగుతున్నారు. ఇది అడగడమే కాదు, ఒక మాట ఇద్దరూ చెప్పుకుంటారు. నేను ఎప్పుడూ ఒకలాగే ఉంటానని అనుకోకండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పొరపాటు నా వల్ల జరగచ్చు, తప్పు జరగచ్చు. మీరు పెద్ద మనసుతో నన్ను దిద్దండి ప్రేమతో, అంతేకాని ఆ తప్పుని పట్టుకుని తప్పు జరిగిందని మీరు నా యందు క్రుద్ధులు కాకూడదు. పరస్పరం ఇద్దరు అంతే. అందుకే నిజానికి పురుషుడు హోమం అయిపోయిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళో మాట అంటాడు, నన్ను నీ 11వ కొడుకుని చేసుకో అంటాడు. ఏమిటి 11వ కొడుకుని చేసుకోవడం ఏమిటి అంటే దాని అర్థం ఏమిటంటే అంతకుముందు 10 మంది కొడుకులు పుడతారు. నీకు వాళ్ళని నూతి చప్టా దగ్గరికి తీసుకెళ్ళడం, స్నానం చేయించడం, 5వ వాడికి స్నానం చేయించేటప్పటికీ మొదటివాడు మళ్ళీ మట్టోసుకుంటాడు. ఓపిగ్గా వీళ్ళందరినీ సాకడం, అన్నం పెట్టడం, పాఠశాలకు పంపించడం, ఇవన్నీ అలవాటైపోయి నీకు ఓర్పు ఎక్కువైపోతుంది. నేను సంపాదించి తెచ్చి వీళ్ళని చదివించి వీళ్ళు వృద్ధిలోకి వస్తుంటే నేను వీళ్ళందరినీ చదివించాను, పిల్లలు పెద్దవాళ్ళు నా మాట వినాలి, వీళ్ళందరూ వృద్ధిలోకి రావడానికి నేను కారణమన్న భావం కలుగుతుంది. ఆఖరికి నేను పెద్దవాడిని అయిపోతాను. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఓ రోజున ఇంటికి వస్తారు. ఏదో చెప్పబోతాను, నాన్నగారు ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయ్యాం కదా, మాకు తెలుసు కదా, ఇంకా ఎందుకండి మీరు అంత తాపత్రయపడిపోతారు, హాయిగా రామాయణమో భారతమో చదువుకోండి అంటారు. నాకు కోపం వస్తుంది. వీళ్ళని ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు నేను మంచి మాట చెప్పకపోతే మీకేం తెలిసానంటే మాట్లాడుతున్నారని దూరంగా పోయి నూతి చెప్పడం మీద కూర్చుంటాను. అప్పుడు నువ్వు రా, వచ్చి 10 మంది పిల్లల్ని ప్రేమతో సాకావే అలా నా దగ్గరికి వచ్చి ఊరుకుందరు బడాయి వచ్చి దూరంగా కూర్చున్నారు. 10 మంది పిల్లలు, కోడళ్ళు, మనవలు అందరూ వచ్చారు. మీరు అలా కూర్చుంటే వాళ్ళు ఏం తింటారు? వాళ్ళు నేను ఏం వండితే మాత్రం ఏం ప్రయోజనం? బాగుంది అలక, పిల్లల మీద అలక, రండి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారని ఎంత ముచ్చట పడిపోయారు, రండి అని చెప్పి నువ్వు కొడుకుని తీసుకెళ్ళినట్టు చేయి పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళు సుమా, 11వ కొడుకుని చేసుకోవు అని అడుగుతాడు. ఒకళ్ళనొకళ్ళని దిద్దుకుందాం అంటారు. ఆ వివాహ కల్పం అంత గొప్పగా ఉంటుంది. ప్రేమకి బీజాలు వేసి పండిస్తారు వివాహ కల్పంలో. అందుకని అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో. అడుగడుగున పెళ్ళిలో ఏం చెప్పుకున్నామో, అప్పుడు ఏం మాట్లాడుకున్నామో మన ఇద్దరం మంత్రాల ద్వారా అది గుర్తు చేసుకుంటూ ఉండు. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకవేళ నేను తడబడితే, ఒకవేళ నేను పొరపాటు చేస్తే ఆ తప్పు దిద్దుకో తప్ప వదిలేయడం అన్న మాట తావద్దు. కాబట్టి ఒకరినొకరు తెలుసుకొని ఒడిదొడుకులు తట్టుకొని ఒకళ్ళనొకళ్ళం బాగా అర్థం చేసుకుందాం. సంసారంలో కష్ట నష్టాలు వస్తాయి, ఉద్ధాన పతనాలు వస్తాయి, సుఖదుఖాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, వాటిని తట్టుకుందాం ఇద్దరం కలిసి. మసకేయని పున్నమిలా మనికి నింపుకో. ఎక్కడ తెచ్చారో ఈ తెలుగు మాట, ఎంత అందంగా తెచ్చారో. పౌర్ణమి చంద్రుడు ఎంతో బాగా ప్రకాశిస్తున్నా మసకేసింది మబ్బు అంటారు. కొద్దిగా మబ్బు అడ్డొచ్చిందనుకోండి మసకేసింది అంటారు. మసకేయని పున్నమిలా, మసక లేకుండా పొన్నమి చంద్రుడి కాంతులు ప్రసరిస్తే ఎలా ఉంటుందో అట్లా మనికి నింపుకో. మనికి అంటే జీవనం, జీవనాన్ని నింపుకో. సంతోషంగా బ్రతుకుదాం, సంతోషంగా ప్రస్థానం చేద్దాం, ఒకళ్ళనొకళ్ళని దిద్దుకుందాం. నువ్వెక్కువ కాదు నీ తక్కువ కాదు, పరస్పరం సంప్రదించుకుంటూ ఇద్దరం చెయ్యి పట్టుకుని ఎడదాం. శరీరం ఎలా కలిసి ఉంటుందో అలా కలిసి ఉందాం, అంత మంగళప్రదంగా ఉందాం.
అని చెప్పడానికి పెళ్ళిలో ఇవన్నీ చేశారు సుమా అని చెప్పి ఈ క్రతువులన్నింటినీ చక్కగా పాటగా తేలిక భాషలో మార్చేసి చివరికి ఒకరినొకరు దిద్దుకుంటూ ఎలా ప్రస్థానం చెయ్యాలో ఎలా పండాలో కూడా చెప్పి మసకేయని పున్నమిలా మనకి నింపుకో అంటూ పూర్తి చేసిన ఆరుద్ర గారి యొక్క రచన వైభవాన్ని ఏమని ప్రస్తుతి చేయగలం? పెళ్ళి కల్పం అంతటినీ తీసుకొచ్చి ఆయన ఒక చిన్న పాటలో ఎంత బాగా పొదిగించారు. నిజంగా ఆ పాట వింటుంటే ఓ ఇవి కదా మంత్రాలు, ఇందుకు కదా పెళ్లి చేసుకున్నాం, మంత్రాల వెనక ఇంత అర్థం ఉంది. నిజంగా పెళ్లి చేసేటప్పుడు మంత్రాల యొక్క అర్థం పిల్లలకి చెప్పమని చేయించాలి. ఈ మాట వాళ్ళకి బాగా అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే వాళ్ళకి భవిష్యత్తు గురించి అవగాహన రాదు. పెళ్ళి మంత్రాలు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ప్రస్థానానికి మంచి పునాది పడుతుంది అని మనకి ఒక అవగాహన కలిగి పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం. అట్లా కూడా మనకి మంచి బుద్ధి కలిగేటట్టుగా ఎంత బాగా రాశారండి ఈ పాట. ఆయన అంత బాగా రాయడం ఒక ఎత్తు, పెళ్లి మీద నన్ను అడిగితే నేను ఏవో పాటలు చెప్తాను. మీరు ఎంత మంచి పాట వేయించారో కనుక్కుంటాను. మీలో ఎవరు అసలు ఈ పాట వేయించారో సభ అయిపోయాక అడుగుతాను. వాళ్ళకు శాలువా కప్పుతాను. ఇంత మంచి పాట మీరు ఎంచుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ పరిపూర్ణంగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ ఈ పాటకి ఇక్కడ వరకు స్వస్తి.